ఒక్క నిమిషం అయిపోతుంది. తర్వాత మనము కోకోనట్ మిల్క్ వేద్దాం, కొద్దిగా కారం వేద్దాం, తర్వాత టమాటాలు వేద్దాం, తర్వాత కొత్తిమీర వేద్దాం, తర్వాత మూత పెట్టేద్దాం. బస్ ఫైనల్గా రికార్డింగ్ అవుతుంది బస్ ఇప్పుడు. రెడ్గా వచ్చేసినట్టు అయిపోయినట్టు. చెప్పు ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు రమేష్ గారు, హెడ్ కుక్ గారు, మీరు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం దీంట్లో ప్రాన్స్ వేసాము. ఆ ప్రాన్స్ ఉడికిపోయాయి, రెడ్ కలర్లో వచ్చాయి. రెడ్ కలర్లో వచ్చాయంటే బ్రౌనిష్ షేడ్లో ఉడికిపోయినట్టు. మనం లేట్ చేయకుండా ఇప్పుడు దీంట్లో టమాటా వేద్దాం, లేదంటే జంకాయ అయిపోయింది. కొద్ది కారం వేద్దాం. కారం ఎంత? కారం 2 చిటికెడు. మనకు చిటికెడు పనికిరావు కాబట్టి స్పూన్లో వేస్తాం. ఓకేనా? క్యాన్ నా ఇప్పుడు కొత్తిమీర. బాబు కొత్తిమీర కాసి కొత్తిమీర వేస్తున్నా ఇప్పుడు. బస్ ఇది స్లోగా ఉంది బస్ ఇది. మరి కర్రీ ఉప్పు కొత్తిమీర వేసాను. ఉప్పు వేయరా? మల్లేష్ గారు మీరేంటి పర్యవేక్షణ? ఓన్లీ సూపర్వైజ్. ఓకే. కొత్తిమీర వేసిన తర్వాత సాల్ట్ వేద్దాం. సాల్ట్ ఎందుకైతే టేస్ట్ కోసం సాల్ట్ వేస్తున్నాం. 2 చిటికెడు కాదు, 1 స్పూన్ అని. ఎక్కువ బస్ బాబు. మిల్క్ వేస్తా కదా, బాగా వీడియో తీ బాబు. ఇండియాలో సెలబ్రేట్ చేస్తాం మనం, యూట్యూబ్లో పెట్టాలి ఇది. ఓకే. ఇప్పుడు కోకోనట్ మిల్క్ వేస్తున్నాను దీంట్లో. ఎందుకు మరి యాక్షన్ అంత ఫాస్ట్గా ఉండకూడదు, కొంచెం లైట్గా. కోకోనట్ మిల్క్ వేస్తున్నాను దీంట్లో. ఎందుకు బస్ కోకోనట్ మిల్క్? గ్రేవీ అవ్వడానికి. కోకోనట్ మిల్క్తో గ్రేవీ అవుతుంది. మనకి గ్రేవీ కావాలి కదా. టమాటాలు వేసాం కదా. కాసేపు బాగా వీడియో ఇస్తున్నాను, తీగొండది. ఇంకెందుకు బాస్? ఏంటి బాస్ ఇంకా కోకోనట్ మిల్క్ ఎందుకు? ఆల్రెడీ వేస్తున్నావు. చికెన్ ఉంటుందయ్యా. టమాటాలు వేస్తే ఎక్కువ రాదు కదా రసము. రమేష్ గారు, మీరు దీన్ని ఏ విధంగా పండుగ చేసుకుంటారు? ఈరోజు మా మల్లేష్ జామకాయ తినాలనిపించింది, కానీ ఇక్కడ సింగపూర్లో నేను జామకాయ చేయలేను కాబట్టి అతనికి ప్రాన్సల్లో ఉండి పెడుతున్నాను. ఓకే. మల్లేష్ గారు, దీన్ని మీరు ఎలా అనుభవిస్తున్నారు? తిన్నాక చెప్తారా? అంటే బతుకుంటారా? అది మీరే. ఓకే, తిన్న తర్వాత వీడియో తీయమంటారా? ఓకే. కంప్యూటర్లో డౌన్లోడ్ కొంచెం సేపు తిని బస్సు 2 నిమిషాలు అయింది. 2 నిమిషాలు అయిందా? ఫస్ట్ నుంచి చెప్పు. ఫస్ట్ ఏం చేసావు మీరు? ఇక్కడ పక్కన అన్నం పెట్టాను. ఓకే. నో ఫస్ట్ దానికి మొదటి నుంచి చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు స్టెప్స్ అన్నమాట. స్టెప్స్ చెప్పండి. మేము ఫెన్షింగ్ మార్కెట్కి వెళ్ళి, అంటే నువ్వు మనిషి కదల మాకే అట్లా చెప్పు. ఫెన్షింగ్ మార్కెట్ నుండి టైగర్ ప్రాన్స్ తీసుకొచ్చాము. మంచిది. అది మన నెల్లూరు టైగర్ ప్రాన్సే, కానీ సింగపూర్లో పట్టినవి. ఓకే. సరేనా? తీసుకొచ్చిన తర్వాత నేను నా అసిస్టెంట్ మల్లేష్ కలిసి వాటిని క్లీన్ చేసాం. తలకాయలు తోకలు తీసి పెచ్చు తీసాము. తర్వాత నా అసిస్టెంట్ ని ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, మిర్చి కొయ్యమని చెప్పాను. మంచిది. అతను కోసేంత లోపల నేను రైస్ పెట్టాను. ఈ పక్కన రైస్ అవుతుంది, ఆ పక్కన అతను కోసాక ఇంకో గిన్నె పెట్టి స్టవ్ మీద పెట్టి ఆయిల్ పెట్టి, ఆయిల్ దగ్గర ఒక తమాషా జరిగింది. ఓకే. మా రూమ్మేట్ వీడియో తీసేట ఆయన ఆయిల్ మీద మూత మర్చిపోయాడు. ఆయిల్ మీద మూతే ఉంది బస్, చెప్పు. ఆ తర్వాత ఆయిల్ పోసాను. ఆయిల్ పోసిన తర్వాత ఫస్ట్ మిర్చి వేసాను. మిర్చి కొంచెం వేగిన తర్వాత, వేగిందని మీకు ఎలా తెలిసింది? ఉల్లిపాయలు వేగిందని మీకు కలర్ వస్తుంది బాబు. ఓకే, మంచిది. ఉల్లిపాయలు బ్రౌనిష్ అయ్యాక దాంట్లో కొద్దిగా పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత మనం కడిగిన ప్రాన్స్ తీసుకుని వచ్చి దాంట్లో వేసాను. ఒక 2 మినిట్స్ 1 మినిట్ లోనే ఆ ప్రాన్స్ బ్రౌన్ అయిపోయాయి. బ్రౌన్ అయిపోయడం అంటే ఏంటంటే ఉడికాయి అనమాట. సో అప్పుడు నేను దాంట్లో మళ్ళీ టమాటాలు వేసాను, కారము, ఉప్పు, అలాగే మా వాడికి గ్రేవీ అంటే ఇష్టం, అందుకే దాంట్లో కోకోనట్ మిల్క్ వేసాను. ఓకే, మంచిది. అది ప్రాసెసింగ్ ఉడుకుతుంది. ప్రాసెసింగ్ లో ఉంది. ఓకే. సో అది ఎప్పుడైనా అయిపోవచ్చు. మీకు ఆల్రెడీ దీని ఎక్స్పీరియన్స్ ఉందండి దీని గురించి? అంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు? నేను హైదరాబాద్ లో బడ్డీ కొట్టు పెట్టుకున్నానండి. ముందు అక్కడ దోశలు, ఇడ్లీలు వేసి అలా కొంచెం చిన్న బిజినెస్ పెట్టేవాళ్ళు అనమాట. ఓకే. ఇక్కడ ఏమైనా హోటల్ పెట్టే ఆలోచన ఉందండి మీకు? ఇక్కడ ప్రస్తుతం ఏం లేదండి. ఛాన్స్ వస్తే దెంగతా. రికార్డు ఉందా? నువ్వు బూతులు మాట్లాడవాక, అందరూ చూపించుకోవాలి. ఛాన్స్ వస్తే ఇక్కడ హోటల్ కాదు కానీ 5 స్టార్ హోటల్ పెడదాం అనుకుంటున్నాం. 5 స్టార్ హోటల్ పెడదాం. అందులో నేను చీఫ్ చెఫ్
ఓకే, మల్లేష్ గారికి ఏమైనా అనుకుంటారా? సహకరిస్తే అతన్ని చీఫ్ అసిస్టెంట్ గా పెట్టుకున్నామని. ఓకే ఓకే ఓకే. కానీ అతను సింగపూర్ నుండి నేనైతే క్యాష్ కౌంటర్లో కూర్చుంటా సార్. అతను సింగపూర్ నుంచి వెళ్ళిపోయి యూఎస్ సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాడు. సో అతను యూఎస్ వెళ్ళాక నన్ను యూఎస్ కి పిలిస్తే ఎక్కడైనా ఓపెన్ చేస్తాం మేము. ఓపెన్ చేసేది. మీ కామెంట్స్ ఏంటండి? ఇప్పుడు మేము రమేష్ గారు తమ కామెంట్స్ గురించి చెప్పారు. మేము చాలా చాలా ధన్యవాదాలు రమేష్ గారు. చాలా వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాకు. మీరు చెప్పండి సార్. ఆయన వండారు, మీరు అడిగారు, తిన్నాక మేము అడిగితే చెప్పగలం. అంటే మీరు కూడా ఏమైనా నేర్చుకోదలుచుకున్నారా ఈ కుక్కని అనేది? ఆల్రెడీ నువ్వు యూట్యూబ్ లో పెడితే అక్కడికి వెళ్తే అక్కడ డౌన్లోడ్ చేసుకుని చేసుకోవచ్చులే. ఓకే ఓకే, మంచిదండి. చాలా ధన్యవాదములు, ఇద్దరికి చాలా ధన్యవాదాలు అండి. ఓకే.